హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టర్మినాలజీలో భాగంగా రిస్క్ అనే టర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రిస్క్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ఏ ప్రోబేబుల్ ఛాన్సెస్ టు ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్ రిటర్న్స్ విల్ బీ రిడ్యూస్డ్ దెన్ యాజ్ క్యాలిక్యులేటెడ్. Risk is usually measured by calculating the standard deviation of the historical price returns. Standard deviation is directly potentially to the degree of risk associated. ఇక్కడ రిస్క్కి సంబంధించి తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ల వాస్తవ రాబడికి సంభావ్య అవకాశాల గణన ప్రకారం తగ్గుతాయి. రిస్క్ సాధారణంగా చారిత్రక ధర రాబడి యొక్క ప్రామాణిక విచలనాన్ని లెక్కించడం ద్వారా కొలుస్తారు. ప్రామాణిక విచలనం సంబంధిత ప్రమాద స్థాయికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కనుక సపోజ్ ఒక పర్సన్ స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలనుకున్నాడు. అతనికి స్టాక్ మార్కెట్లో రకరకాలుగా అవకాశాలు ఉన్నాయి. అందులో ఒక పర్సన్ ఆప్షన్ ట్రేడింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆప్షన్ ట్రేడింగ్ చేద్దామని డిసైడ్ అయ్యి nifty-50 లేదా బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీని బేస్ చేసుకొని ట్రేడ్ చేద్దాం అనుకున్నాడు. అయితే ఆ పర్సన్ ఒక 20,000 రూపీస్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేద్దాం అనుకున్నాడు. 20,000 రూపీస్ని పెట్టి ట్రేడ్ చేసినప్పుడు అతనికి ప్రజెంట్ అంటే మార్కెట్ మూవ్మెంట్ని బట్టి మార్కెట్లో ఉన్న ప్రైజెస్ని బట్టి మామూలుగా అయితే మనం nifty-50 తీసుకుంటే 8 లాట్స్ వరకు దొరుకుతాయి. ఇక్కడ చూడండి nifty-50లో 1 లాట్ ఈక్వల్ టు 50 కదా, 50 షేర్స్కి సమానం. 1 లాట్ ఈక్వల్ టు 50 షేర్స్కి సమానం. అయితే ఇతడు 8 లాట్ తీసుకుంటే అతనికి 400 షేర్స్ అవుతాయి. అయితే అతడు ఏం చేసిందంటే కొత్త కాబట్టి ఇలా 8 లాట్స్ తీసుకోకుండా జస్ట్ 2 లాట్స్ తీసుకున్నాడు. అయితే అతడు స్టాక్ మార్కెట్లో కొత్తగా ట్రేడ్ చేస్తున్నాడు కాబట్టి రిస్క్ తీసుకోకుండా 8 లాట్స్ కొనే అవకాశం ఉన్న 2 లాట్సే తీసుకుండు. అయితే ఇక్కడ నా అంచనా ప్రకారం ఇతడు కరెక్ట్ ఆలోచిస్తుంది, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అయితే 2 లాట్ తీసుకున్నాడు అంటే ఒక ప్రైస్ దగ్గర తీసుకుందాం అనుకున్నాం. ఒక 50 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకుండు, అది కాల్ ఆప్షన్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. అయితే అతని టార్గెట్ 65 లేదా 70 వరకు పోతాం అనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు మార్కెట్ అనేది అతను అనుకున్నట్టే మూవ్మెంట్ ఇస్తే అతడు సంతోషం, ఒకవేళ వ్యతిరేకంగా మూవ్మెంట్ ఇస్తే అతని యొక్క దురదృష్టం. కాబట్టి అతడు టార్గెట్ పెట్టుకుంటే 70 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటూ ఒకవేళ కిందకు వస్తే మార్కెట్ 40 రూపీస్ దగ్గర ఎక్సిట్ అయిపోతాం అనుకున్నాడు. ఇది రిస్క్. అంటే ఇక్కడ రిస్క్, ఇక్కడ టార్గెట్ రిస్క్ అనేది 2 వచ్చినాయి. అంటే అతను కొన్న ప్రైస్ 50 రూపీస్ దగ్గర ఉంది, కొడితేనేమో 70 అంటే 20 రూపీస్ కొట్టాలనుకున్నాడు, పడితేనేమో 10 రూపీస్ అంటే 10 రూపీస్ లాస్ కావాలనుకున్నాడు. అంటే దీన్నే మనము రిస్క్ అనుకుంటాం. ఈ రిస్క్ లేకుండా మనం కనుక ట్రేడ్ చేస్తే ఉన్న అతడు పెట్టిన 20,000 అనేది ఒకే రోజులో కూడా పోవడానికి ఛాన్స్ ఉంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ చేసినా లేదా స్టాక్స్ బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసినా ఖచ్చితంగా స్టాప్ లాస్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి. దాంతోపాటు మీరు పెట్టుకునే స్టాప్ లాస్ కూడా మ్యాక్సిమం 1:0.5 మధ్యలో ఉండాలి. అంటే సింపుల్గా ఇంకా మీకు అర్థం కావాలంటే 2:1 రేషియోలో ఉండాలి. అంటే ఇక్కడ అంటే మీకు వస్తే 20 రూపీస్ రావాలి, పోతే 10 రూపీస్ పోవాలి. మీరు ఈ విధంగా ట్రేడ్ చేసినే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. అంతేకాని మార్కెట్ పడుతుంది ఇంకా ఎక్సిట్ అవుదామని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అలా అని ఎక్కువసేపు కూడా వేచి చూడొద్దు అన్నది నా యొక్క వ్యక్తిగత సజెషన్. సో నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం.